విండోస్ ఉండాలి, కొద్దినేడ పదినేడ కట్టేయాలి. ఆ ఇంద్రమహిళలు పెట్టుకోలేక ఉన్నాయి. నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, హోటల్ కట్టిస్తా, హాల్ కట్టిస్తా, బాత్రూమ్ కట్టిస్తా అని చెప్పిందా చెప్పలేదా తీసుకురా? చెప్పిందా చెప్పలేదు? మరి మీ దాని ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? కట్టిస్తే ఏమైనా చేయట్లేదు, కట్టియదు. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసి, అంటే మీనెత్తిన మానెత్తిన కూడా లక్షల రూపాయల పెట్టి మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసి కూడా ఇల్లు కట్టియలే. అంటే నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు అందిస్తారని అది ఇయ్యలే. అలాగే దళితులకు 3 ఎకరాల భూములు అది ఇయ్యలే. ఏ ఒక్కటి కూడా చేయలే. ఈ యొక్క అమరాబాద్ కావచ్చు, అచ్చపేట నుంచి కృష్ణానది నీళ్ళ నుంచి ఎత్తిపోతారు. ఎత్తిపోతే మాటలు ఎత్తిపోతుంది తప్ప ఇది జరగలేదు. మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. మీకందరికి ధ్యాస ఉందా? ఇందిరమ్మ అంటే ధ్యాస ఉందా? ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే జై కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ అందరికీ చెంచు సోదరి మనం ఎంతమంది ఉంటే అందరికీ మీకు ఇళ్ళ పట్టాలు ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ ఇంద్రమేడు కట్టేపడి ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు. ఎవరికి 1 రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంతేకాదు, ఈ మధ్యనే మీకు సన్నబియ్యం వచ్చింది. అంటే 500 రూపాయలకి సబ్సిడీ గ్యాస్ సిలిండర్. వడ్డు పండించిన వాళ్ళకు సన్నటి పండుగకు 500 రూపాయల బోనస్. ఆర్టీసీ బస్సులో ఫ్రీ. 200 యూనిట్ కరెంట్ కాలిస్తే 0 బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క కారణం చాలా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాది మాత్రమే అయింది. పెట్టుకోండి, ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాది మాత్రమే అయింది. ఏడాది నాటలోనే చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా వచ్చే 3 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 10 సంవత్సరాల పాటు ఇంకా చేసేది చాలా ఉంది. మీ కష్టాలు చాలా ఉన్నాయి. సోనియమ్మ చెప్పింది, ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ మనవాడు రాహుల్ గాంధీ చెప్పింది, ఇందిరమ్మ మనవాడు ప్రియాంక గాంధీ చెప్పింది. సంతోషంగా కార్పొరేషన్కి వెళ్ళేటప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, మొత్తం 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీ దీవెనలతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 94 కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాను. అంటే 2.5 లక్షల ఇళ్ళు సుమారుగా మొదలయ్యాయి. మిగతా 2 లక్షల ఇళ్ళు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాదు, ఎవరైతే ప్రతి ఊళ్ళో 20-30 ఇళ్ళు ఇచ్చాం, ఇంకా ఇళ్ళు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నిజం, అదేమి అబద్ధం కాదు. ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. విడతల వారీగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకి కూడా, రాని ఆడబిడ్డకి కూడా ఇస్తాను. ఏ పని అక్కర్లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము. ఆనాడు బిఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మీరు ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ మన ప్రభుత్వంలో పేదవాళ్ళు అయింటే చాలు, నీది ఏ కులమైన
పార్టీకి ఓటు వేసాను అని భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే నేను నిలుస్తామని చెప్పము. పేదవాడికి ఇంద్రమ్మ ఇవ్వాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హమైన ప్రతి పేదవాడికి మీ దీవెనలతో ఉన్న ఇంద్రమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుందని ఈ విడత ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహాన్ని పడాల్సిన పని లేదు. మన ఇంద్రమ్మ ప్రభుత్వం వాళ్ళు కాకిగాలు పెడుతున్నారు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా చేయలేదు అని కాకిగాలు పెడుతున్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలు 10 నెలల్లో మీ ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మీ ఇంద్రమ్మ ప్రభుత్వంలో మీరు తెచ్చుకున్నారు. 500 రూపాయలకి గ్యాస్ మద్దతు మీ ప్రభుత్వంలోనే వచ్చింది, ఇంద్రమ్మ ప్రభుత్వంలోనే. ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జీ మన ప్రభుత్వం ఆడబిడ్డల్ని అడగదు. ఉగాది నుంచి సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సన్న బియ్యం పేదలకు ఇస్తున్న ప్రభుత్వం. దేశంలో ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం. ఇంద్రమ్మ ఏం చేస్తున్నాం? మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు మా ఆడపిల్లలకి రైతులకు వేశాం. అంతేకాదు, ఇంకా రేపు 14వ తారీఖు లోపు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు కూడా పూర్తిగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. రేషన్ కార్డు విషయానికి వస్తే 10 సంవత్సరాలు సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇంద్రమ్మ ప్రభుత్వం. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తుంది మీ ఇంద్రమ్మ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దని నా ఆలోచనని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఇంకొక విషయం మీకు తెలియాల్సింది కూడా ఉంది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన చేవెళ్ళకి ఎగువ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం, ఆ పౌర పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణాయతకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఉన్న హక్కుల్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రభుత్వం. దానికి నిదర్శనమే ప్రాణాయత చెరువుల ప్రాజెక్టు. చెరువుల దాకా పరిగెత్తకుండా కేవలం హైదరాబాద్తో ఆపి పక్క రాష్ట్రంతో ఆలోచించుకున్నది ఆనాటి ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం వేసిన పునాది ఈనాటి పంకచర్ల. ఈ పంకచర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.